నమస్తే క్రికెట్ ప్రేమికులారా, IPL 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టానికి చేరుకుంది. రేపు ముల్లన్పూర్ వేదికగా జరగబోయేది మామూలు మ్యాచ్ కాదు, డూ ఆర్ డై ఎలిమినేటర్ పోరు. ఒకవైపు పరువుల సునామీ సన్ రైజర్స్ హైదరాబాద్, మరోవైపు రాయల్స్ ఆటతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్. గెలిస్తే క్వాలిఫైయర్ 2, ఓడితే బ్యాకప్ చెప్పి ఇంటికి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో గెలిచే గేమ్ ప్లాన్ ఎవరిది? ముల్లన్పూర్ పిచ్ ఎవరికి చుక్కలు చూపించ ఈ వీడియోలో పూర్తి అనాలిసిస్ చూద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన క్రికెట్ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అందరూ ఎదురు చూస్తున్న పిచ్ రిపోర్ట్ చూద్దాం. మ్యాచ్ జరిగేది న్యూ చండీగఢ్ లోని మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియంలో. ఈ పిచ్ బ్యాటర్లకు బౌలర్లకు ఇద్దరికి సమానంగా అనుకూలిస్తుంది. మంచి పేస్, బౌన్స్ ఉంటాయి. అయితే ఇక్కడున్న అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ స్టేడియం సైడ్ బౌండరీస్ చాలా పెద్దవి. మాజీ ఆటగాడు అంబటి రాయుడు చెప్పినట్లు ఈ పెద్ద బౌండరీల వల్ల రాజస్థాన్ కంటే హైదరాబాద్ బౌలర్లకే ఎక్కువ అడ్వాంటేజ్ దక్కే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పెద్ద బౌండరీస్ ఉన్నప్పుడు స్మార్ట్ బౌలింగ్ తో బ్యాటర్లను ట్రాప్ చేయొచ్చు. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ ప్రభావం ఉండే అవకాశం ఉంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు కళ్ళు మూసుకుని బౌలింగ్ ఎంచుకుంటుంది. ఇక ఆరెంజ్ ఆర్మీ గేమ్ ప్లాన్ విషయానికి వస్తే, ఈ సీజన్ లో SRH బ్యాటింగ్ ఒక విధ్వంసం. హెన్రిచ్ క్లాసెన్ 606 పరుగులు, ఇషాన్ కిషన్ 569, అభిషేక్ శర్మ 563 పరుగులతో బీభత్సమైన ఫామ్ లో ఉన్నారు. SRH ప్లాన్ ఇదే. పవర్ ప్లే లోనే రాజస్థాన్ బౌలర్లపై అటాక్ చేయడం. ముఖ్యంగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ గనక మొదటి 6 ఓవర్లు నిలబడితే బోర్డు మీద భారీ స్కోరు ఖాయం. అయితే మిడిల్ ఓవర్లలో స్పిన్ జాగ్రత్తగా ఎదుర్కొంటూ క్లాసెన్ లాస్ట్ వరకు ఫినిషింగ్ ఇవ్వాలి. బౌలింగ్ లో కెప్టెన్ కమిన్స్ పెద్ద బౌండరీలను వాడుకుంటూ స్మార్ట్ ఫీల్డ్ సెట్టింగ్స్ తో RR బ్యాటర్లను కట్టడి చేయాలి. మరి రాజస్థాన్ రాయల్స్ తక్కువ తిందా? వాళ్ళ దగ్గర ఒక అటాకింగ్ అస్త్రం ఉంది. అతనే 17 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ. 217+ స్ట్రైక్ రేట్ తో ఆడుతున్న ఈ యంగ్ సెన్సేషన్ ఈ మ్యాచ్ కు మెయిన్ యాంకర్. రాజస్థాన్ మెయిన్ బలం వాళ్ళ బౌలింగ్, ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్. ఈ సీజన్ లో 21 వికెట్లతో నిప్పులు చెరుగుతున్నాడు. పవర్ ప్లే లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలను ఆర్చర్ ఎలా స్టాప్ చేస్తారు అనేది ఈ మ్యాచ్ రిజల్ట్ ని డిసైడ్ చేస్తుంది. ఆర్చర్ గనక ఓపెనర్ల వికెట్లు త్వరగా తీస్తే SRH మిడిల్ ఆర్డర్ ఒత్తిడిలో పడిపోతుంది. అలాగే బ్రిజేష్ శర్మ, నాండ్రే బర్గర్ కూడా తోడైతే RR బౌలింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్. చరిత్ర చూస్తే ఇరు జట్ల మధ్య జరిగిన 23 మ్యాచ్లో SRH 14 సార్లు, RR 9 సార్లు గెలిచాయి. ఈ సీజన్ లీగ్ స్టేజ్ లో జరిగిన 2 మ్యాచ్లోనూ హైదరాబాద్ పైచేయి అయింది. పైగా లాస్ట్ 5 మ్యాచ్లో RR పై SRH 5-0తో తిరుగులేని రికార్డుతో ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి బాస్, రాజస్థాన్ ఈ ముల్లన్పూర్ స్టేడియంలో ఆడిన 3 మ్యాచ్లోనూ గెలిచి అన్బీటెన్ గా ఉంది. సో రికార్డుల ప్రకారం SRH కి 66% విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నా టాస్ గెలిచి చేసే టీం కి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి మీ ప్రకారం రేపు ఎవరు గెలిచి క్వాలిఫైయర్ 2కి వెళ్తారు? సన్ రైజర్సా, రాజస్థాన్ రాయల్సా? కింద కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ క్రికెట్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన క్రికెట్ ఫ్యాక్ట్స్ కి